హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి బాత్రూంలో మనం కూర్చోడానికి ఉపయోగించే పీటలు. ఇవి మనం డైలీ స్నానం చేయడం వల్ల సబ్బు మురికి ఇలా అంతా ఈ పీటల మీద పేరుకోబోయి ఇలా తెల్లగా గారుకోబోయి లేయర్ లాగా తయారైపోతూ ఉంటాయి. చూడడానికి అసహ్యంగా ఉంటుంది. వీటిని బాత్రూమ్ కడిగేటప్పుడు ఊరికి కడిగినా కూడా మురికంతా పోదు, ఎక్కువగా అసహ్యంగా తయారవుతుంటని నేను ఎంత సింపుల్గా క్లీన్ చేశానో చూడండి. ఎంత ప్యూర్గా కొత్త దానిలాగా తయారైపోయింది. ఈ సింపుల్ టెక్నిక్ ఉపయోగించి మీరు కూడా మీ బాత్రూంలో ఉండే టబ్బుల్ని క్లీన్ చేసుకోవచ్చు. దానికోసం అయితే మన ఇంట్లో ఉండే ఎండిపోయిన పాత నిమ్మకాయలైనా పర్వాలేదు, లేదంటే నిమ్మ తొక్కలనైనా ఉపయోగించుకోండి. నేను మా ఇంట్లో పాతవి ఎండిపోయినవి అయితే లేదు, మంచిగా ఉన్నవే ఉన్నాయి కాబట్టి నేను నిమ్మరసంని పక్కకు తీసి పెట్టుకుంటున్నాను పులిహోర కోసం. ఈ నిమ్మ తొక్కల్ని మనం చిన్న చిన్న ముక్కలుగా తయారు చేసి ఆ చిన్న చిన్న ముక్కలన్నిటిని ఒక మిక్సీ జార్లో వేసి దానిలో కాసంత ఉప్పు కూడా వేసి మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోవాలి. ఈ మెత్తగా పేస్ట్ లాగా పట్టుకున్న దాన్ని ఒక లోతైన కంటైనర్లో, మగ్గైనా పర్వాలేదు, దాంట్లో వేసుకోండి. దీన్ని అంతటిని దాంట్లోకి మార్చుకున్న తర్వాత దాంట్లో ఒక 2 స్పూన్ల వంట సోడా, ఇడ్లీలు దోశల్లో ఉపయోగించే వంట సోడాను కూడా వేసుకోవాలి. ఇలా వేసుకుని దానిలో నేనైతే మా ఇంట్లో మాకు హార్పిక్ స్మెల్ అవ్వట్లేదని వేరే వాష్రూమ్ క్లీనింగ్కి వేరే లిక్విడ్ యూస్ చేస్తున్నాను, దాన్నే వాడుతున్నాను. మీ ఇంట్లో కనుక హార్పిక్ ఉంటే హార్పిక్ అయినా వాడచ్చు. దీనిలో వంట సోడాతో పాటు ఈ హార్పిక్ లిక్విడ్ అయినా వేసి దీన్ని నా స్పూన్ తోటి బాగా కలపాలి. ఇలా కలిపినప్పుడు బొరగలాగా తయారవుతుంది. అందుకే నేను ఎక్కువ లోతుగా ఉండే గది మగ్గు లాంటివి తీసుకోమని చెప్పాను. ఇలా వచ్చిన ఈ పేస్ట్ అంతటిని చేత్తో అయినా పర్వాలేదు, ఏం హామ్ ఉండదు. లేదంటే ఒక స్క్రబ్బర్ అయినా తీసుకొని మొత్తం పీటలకి మొత్తానికి లోపల బయట మొత్తం అప్లై చేయాలి. అలా అప్లై చేసిన వెంటనే అయితే రిజల్ట్ రాదండి, కాసేపు ఆరబెట్టాలి. ఆరబెడితేనే మన చేతికి దెబ్బ తగలకుండా ఈజీగా, ఎక్కువ స్క్రబ్ చేయకుండా మురికంతా పోతుంది. మన చెయ్యి దూరం ప్లేస్లో చిన్న చిన్న బ్రష్ తీసుకొని అలాగా రుద్దేస్తే సరిపోతుంది. ఒక 10 మినిట్స్ ఆరిన తర్వాత నార్మల్గా స్క్రబ్బర్ తీసుకొని స్క్రబ్ చేస్తే ఈజీగా పోతుంది. ఈ రిజల్ట్ చాలా ప్యూర్గా కనిపిస్తుంది. వెంటనే రుద్దితే అయితే రిజల్ట్ రాదండి, ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది, ఎక్కువ స్క్రబ్ చేయాలి, శ్రమ ఎక్కువ పడాలి. దానికోసం అయితే ఒక 2 నిమిషాలు ఆరనిచ్చిన తర్వాతే ఇలా రబ్ చేస్తే చాలా బాగా పోతుంది. దీంతో నార్మల్ స్క్రబ్బర్తో పోలేదు అంటే స్టీల్ స్క్రబ్బర్ అయితే వాడొద్దండి. బట్టలు ఉతికే బ్రష్ అయినా తీసుకొని రుద్దేస్తే మనకి మట్టి, మురికి, సబ్బు ఏదున్నా, గార, పాచి లాంటివి ఏమున్నా సరే బట్టలు ఉతికే బ్రష్తో రుద్దినా కూడా ఈజీగా పోతాయి. ఏ విధమైన శ్రమ పడాల్సిన అవసరం లేదు. నేను మా ఇంట్లో ఉండే 2 పీటలని అలాగే క్లీన్ చేశాను. దీనికోసం బయట నుంచి ఏ విధమైన క్లీనర్లు, లిక్విడ్లు, వెనిగర్లు ఇలాంటివి కూడా ఏం అవసరం లేదు. నిమ్మ తొక్కలతో చేస్తే చాలు. ఇలా డ్రై అయిపోయి ఎండిపోయిన పీటల్ని నేను నార్మల్ స్క్రబ్బర్ అయినా తీసుకోండి. స్టీల్ స్క్రబ్బర్ అయితే ప్లాస్టిక్ వాటికి గీతలు పడతాయి, అందుకోసం నేను స్టీల్ స్క్రబ్బర్ వాడట్లేదు. దీని తర్వాత ఇంకా ఏదైనా మూలల్లో అలాగ ఉంది అనుకుంటే బట్టలు ఉతికే బ్రష్ ఒకటి పాతది తీసుకొని దాంతో రుద్దేశామంటే చాలా క్లీన్గా ప్యూర్గా వచ్చేస్తాయి. దీనికోసం ఏ విధమైనవి బయట నుంచి లిక్విడ్లు తీసుకోవసరం లేదు, వెనిగర్ అవసరం లేదు, చాలా ఈజీగా పోతుంది. ఇదే ట్రిక్ ఉపయోగించి మనం బాత్రూంలో ఉండే పీటలనే కాకుండా వాటర్ పేరుకోబోయి ఎండిపోయిన బాత్రూమ్ బకెట్లను కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఎక్కువ గారుకోబోయి ఉంటే కాస్తంత నిమ్మరసం కూడా కలిపి రుద్దుకుంటే కూడా తొందరగా పోతుంది. నేనైతే తక్కువ మురికే ఉంది అనేసి నిమ్మ తొక్కలను మాత్రమే ఉపయోగించాను. ఎక్కడైనా మన చెయ్యి దూరం ప్లేస్లో బట్టలు ఉతికే బ్రష్ కానీ, టూత్ బ్రష్ కానీ ఇలాగా దాంతో రుద్దుకొని క్లీన్గా పోగొట్టుకోవచ్చు. ఈ టిప్ కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, ఒక హ్యాపీ ఫీల్ ఉంటుంది మీరు ఆ లైక్ చేస్తే నా టిప్ మీకు నచ్చింది అని. బాయ్ ఫ్రెండ్స్.